విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాలను సిఐటియు జిల్లా నాయకులు దువ్వా శేషబాబుజీ, సిహెచ్ రాజ్కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పెదిరెడ్డి సత్యనారాయణలు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, విద్యార్థి జేఏసీ బుల్లిరాజులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కో-కన్వీనర్ దుర్గాప్రసాద్, నాయకులు శ్రీకాంత్, మణికంఠ, చిన్ని, లోవరాజు, గోపాలం, జయరాం, ఆదర్శ్, కార్తిక్, అమృత, సూర్య తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితమైంది కాదు. ఇది దేశ సంపద. దేశ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులో ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే మర్చిపోయాయి. కానీ విద్యార్థి యువజన సంఘాలు, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు గత ఎన్నికల ముందు మేము పోరాడతామని మాట ఇచ్చారో ఆ మాటని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. ఏదైతే మన రాష్ట్రానికి ప్రధాన భూమి పోసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం చూస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది సుమారు 1,00,000 పైగా ఈరోజు ఉద్యోగాలు కొత్తగా వచ్చిన చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా ఆనాడు రాష్ట్రానికి ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కుగా ఏదైతే స్లోగన్ ఉందో అదే స్లోగన్తో ఈరోజు ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, మరి మీరు అనుకున్నట్టుగా ఈ దేశంలో మతాల వారీగాను, కులాల వారీగాను, ప్రాంతాల వారీగాను విభజించి చిచ్చు పెట్టి మరి మా దక్షిణాది రాష్ట్రాల మీద మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును మరి శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేస్తే రేపొద్దున భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి సంఘాల తరపున మేము ప్రశ్నిస్తాం. విశాఖ హక్కు గురించి చాలామంది పోరాడారు. అందులో 32 మంది స్టూడెంట్స్ మరణించారు. అలాగే 60 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాని గురించి రైతులు 32,000 ఎకరాలని భూమిని ఇచ్చారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపడానికి ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం. అయినా కానీ కుదరకపోతే ఇంకా పెద్ద ఎత్తున భారీగా చేస్తామని చెప్తున్నాం.